ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చాక మానేశారు మాట్లాడడం. ఇవన్నీ నేను చెప్పేవి పుక్కిటి పురాణం అనుకుంటున్నారేమో, పరమ యథార్థం అనడానికి సాక్ష్యాలున్నాయి తిరుమలలో. రామానుజాచార్యులు వారు అనుగ్రహ భాషణం చేస్తూ చేస్తూ ఒక మాట అడిగారు. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు, ఆయనకి నిత్య పుష్ప కైంకర్యం జరగాలి, తులసి కైంకర్యం జరగాలి. కానీ 7 కొండల మీద ఉండేటటువంటి దోమల, ఈగల, పురుగుల, విషక్రిముల భయానికి, చలి భయానికి ఎవ్వరూ వెళ్లి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు. మీలో ఎవరైనా వెళ్లి ఇందా పని చేస్తారా అని అడిగారు. ఎవ్వరూ లేవలేరు. అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యుల వారు మాత్రం పైకి లేచారు. నేను వెడతానన్నారు. అంటే రామానుజాచార్యులు వారు అన్నారు, ఆన్ పిన్నన్నారు. అంటే ఓరి మగాడా అన్నారు. అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషుణ్ణి అనిపించుకున్నారు. ఆయన వెంకటాచలంలో చెరువు తవ్వి పెద్ద పుష్పవాటికని నిర్మించి దానికి కూడా తన గురువు గారి పేరైనటువంటి యామనోత్తరాన్ని పేరు పెట్టుకున్నారు. పెట్టుకుని అక్కడ నుంచి పుష్పాలు తెచ్చి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు. అందుకని ఒక రోజున అనంతాచార్యులు వారు కూర్చుని పువ్వులు కడుతున్నారు. కట్టుకుంటుంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చక స్వామిని ఆయన పువ్వులు కడుతుంటే ఈయన నిష్ఠ ఎంతో చూద్దాం అనుకున్నారు. వెంకటేశ్వర స్వామి అర్చకుల్ని పిలిచి అనంతాచార్యుల్ని అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పు, వెళ్ళి కబురు చెప్పన్నారు. అర్చకులు వెళ్ళి, అనంతాచార్యులు నీతో మాట్లాడాలట, వెంకటేశ్వర స్వామి వారిని నేను రమ్మంటున్నారన్నారు. ఈయన హాయిగా ఒక బాసుం పెట్టేసుకుని ఆ పువ్వులు కట్టుకుంటున్నారు. ఈయన అన్నారు, ఆయనకేం పనా పాడా, హాయిగా పీఠం ఎక్కి నించుంటాడు. అందుకని వాణ్ణి వీణ్ణి అందరినీ పిలిచి కబుర్లు చెప్తానంటాడు. నేను ఒక్క అరగంట ఆలస్యం అయిందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుపోయి రేఖలు ఉడిపోతాయి. అప్పుడు ముట్టుకుని కడితే రేఖలు ఉడిపోతాయి, అందం ఉండదు. అందుకని నేను మా గురువు గారు రామానుజాచార్యుల వారికి ప్రమాణం చేసి వచ్చాను, మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని. అందుకని ఇప్పుడు రాను, నాకు కుదరదన్నానని చెప్పాను. అంటే అర్చకులు అలాగే వెళ్ళి చెప్పారు, ఆయన రారటండి ఇప్పుడు. అంటే ఏం చేస్తున్నాడన్నారు. మీకు పూలదండలు కడుతున్నట్ట, మొగ్గలు పాడైపోతాయిట, ఆయనకేం పనా పాడా అన్నాడండి అన్నాడు. అంటే సరేలే అని నించున్నారు స్వామి. ఈయన తర్వాత పుష్పమాలికలన్నీ కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకుని లోపలికి వెళ్ళారు గుళ్ళోకి. వెళ్ళి ఈ పుష్పమాలలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి వారు మూతి ముడుచుకుని అన్నారు, పుష్పమాలలు మాత్రం పట్టుకొచ్చేస్తావు, అలంకారం చేసేస్తావు, కబురు చేస్తే చాలా పనిలో ఉన్నాను, పనా పాడా రమ్మంటారన్నావుట, ఎందుకు వచ్చావు, నాకు అక్కర్లేదు, నీ పుష్పమాలలో పట్టుకుపోవాలి. అంటే ఆయన అన్నారు, నువ్వు పుచ్చుకోకపోతే మానే, మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను, పుష్పమాలికలు నీకు సమర్పిస్తానని, కట్టేస్తాను, తెచ్చేస్తాను, ఇక్కడ ఉన్న తలుపు గొండానికి తగిలించి నువ్వు వేసుకోకపో నాకు అనవసరం, నా మాట నేను చేసుకుంటానన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, నిన్ను ఈ కొండ మించి బయటికి తోయించేస్తానన్నారు. అంటే ఈయనన్నారు, నువ్వెవరివి తోయించేయడానికి, నాకన్నా ముందు నువ్వు వచ్చావు అంతే. ఇక్కడ నువ్వు 100 గజాల స్థలం వరాహస్వామి దగ్గర పుచ్చుకున్నావు, నేను మా గురువు గారి మాట ప్రకారం ఇప్పటికీ ఏటీసీ కాటేజెస్ అంటే అనంతాల్వార్ ట్యాంక్ కాటేజెస్ అవే, నేను చెరువు తవ్వి నువ్వు పూలు కట్టడానికి వచ్చాను. మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉంటాడేమో, నాకు భగవంతుడు రామానుజాచార్యుల వారే నాకు గురువు, నాది మధుర కవి కైంకర్యం అన్నారు. మధుర కవి నమ్మాళ్వారులనే పూజించేవారు, నమ్మాళ్వారులు వారి గురువు గారు, నమ్మాళ్వారుల్లోనే భగవంతుడిని చూసేవారు. అలా నాకు కూడా మా గురువు గారైనటువంటి రామానుజులే సమస్తం. ఆయనకి మాట ఇచ్చాను, నువ్వు వేసుకుంటే వేసుకోవాలి, అతే మానే, ఇదిగో ఈ పూలదండలు తీసుకెళ్లి తలుపు గొళ్ళడానికి పెట్టేస్తున్నానని వెళ్ళిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తుకొచ్చారు, ఈయన పరిగెత్తుకుపోతున్నారు. ఎదురొచ్చి పట్టుకున్నారు. అంత కోపం అయితే ఎలాగో అనంతాచార్యులు, నువ్వు ఎంత బాగా కడతావో, నీకు అసలు ఉన్న నిష్ఠే ఉంటో చూద్దామని రమ్మన్నానోయ్ అని గట్టిగా కౌగిలించుకుని ఆయనతో 4 కులాసా కబుర్లు చెప్పి సంతోషపెట్టి పంపించారు. అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలుసా అండి? ఆయనకోసారి జ్వరం వచ్చింది, గుళ్ళోకి వెళ్ళడం మానేశారు. మానేసి శిష్యులకి ఇచ్చి పూలదండలు పంపిస్తుంటే ఆయన మంచం మీద పడుకుని ఉంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చకుల్ని పిలిచి, రావట్లేదే అనంతాచార్యులు 3 రోజుల నుంచి అని అడిగారు. ఆయనకి తెలియదా? అడిగితే అర్చకులు అన్నారు, కొంచెం జ్వరంగా ఉందండి, పడుకున్నాడన్నారు. మీరు వెళ్ళి అడగండి, జ్వరం తగ్గకపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్లను పంపిస్తారు, వైద్యుల్ని, తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటోందా అడిగి రమ్మన్నాడని అడిగిరండి అన్నారు. అర్చకులు వెళ్ళి అడిగారు. ఎంత కోపం వచ్చిందో తెలుసా అండి అనంతాచార్యుల వారికి? మీరు చదవాలి ఎప్పుడైనా, అనంతాచార్య దివ్య పురుష వైభవము అని ప్రత్యేక పుస్తకం ఉంది. అందులో దాన్ని సంస్కృతంలోనూ ద్రవిడ భాషలోనూ ఉంటే దాన్ని తర్జుమా